ఎడారిలో తప్పిపోయిన ఆ మనిషి దాహంతో చచ్చిపోయేటట్లున్నాడు. అలా ఎండలో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తూ ఉంటే ఓ పాడుబడ్డ ఇల్లు, దాని బయట తుప్పు పట్టిన ఒక బోరు బావి కనిపించాయి. ప్రాణం లేచొచ్చి బలమంతా ఉపయోగించి బోరు కొట్టాడు. ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఉసూరు మనిపించి పక్కకు తిరిగి చూస్తే అక్కడ ఒక సీసా, దాని నిండా నీళ్లు, ఆ పక్కనే ఒక నోటీసు కనిపించాయి. ఆ నోటీసులో ముందు పంపులో నీళ్లు పోస్తే నీళ్లు వస్తాయి, తాగి వెళ్లేటప్పుడు మళ్లీ సీసా నీళ్లతోటి నింపి వెళ్ళాలి అని ఉంది. సీసా మూత తీసి చూస్తే దాని నిండా నీళ్లున్నాయి. పంపులో నీళ్లు పోయాలా, నీళ్లు తాగేసి వెళ్ళిపోవాలా? సందిగ్ధంలో పడ్డాడు. సీసాలో నీళ్లు తాగేస్తే ప్రాణం నిలిచొస్తుంది. నోటీసులో చెప్పినట్టు బోరుబావిలో నీళ్లు పోస్తే నీళ్లు వస్తాయో రావు. ఏమైతే అది అయిందని ధైర్యంగా సీసాలో నీళ్లు బోరుబావిలో పోసి బలంగా పంపు కొట్టాడు. పంపులో నీళ్లు జలజలా వచ్చాయి. కడుపు నిండా తృప్తిగా తాగి సీసాను నీళ్లతో నింపి మూత పెట్టి నోటీసు కింద, నమ్మండి, ఈ నోటీసులో చెప్పింది నిజమే, మీకేమైనా కావాలంటే ముందుగా మీకున్నది పూర్తిగా ఇచ్చేయాలి. అప్పుడెప్పుడో సినీ కవి అన్నట్లు, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదోయి అని. గుడ్ లక్.